హలో, చంద్రగిరి వెళ్తున్నాం. ఒరిస్సాలో ఉండే చంద్రగిరి. అక్కడ డిబేట్ నుంచి వచ్చిన మనుషులు అక్కడ ఒక నగరాన్ని నిర్మించుకున్నారు. అది చూడటానికి వెళ్తున్నాం. పాలకొండ నుంచి ఇక మేము అందరం వెళ్తున్నాం. అబ్బో చెప్పండి. నీకు కాదు హాయ్ చెప్పు. జాబ్కి ఎటు వెళ్తున్నావు? చంద్రగిరి. చెప్పండి డాక్టర్ అమ్మ గారు, ఎటు వెళ్తారు చెప్పండి. చంద్రగిరి. ఎంతమంది వెళ్తున్నారు? ఎంతమంది? 12 మెంబర్స్. చంద్రగిరి వెళ్తున్న దారి పెద్ద పెద్ద ఘాటీలు. చాలా శ్రీశైలం ఘాటీ లాగా ఉంది. తిరుపతి లాగా వంకటెంకలు ఉన్నది. సూపర్ ఉంది, సూపర్. చంద్రగిరిలో హోటల్ టీగా తాగుతుంది. చెప్పండి. అయ్యో చంద్రగిరిలో ఇక్కడ టీ టైం. గుడివాడ మేసారు, విజయ డాక్టర్ గారు. బాగుంది ఇదంతా. ఎప్పుడైనా వస్తే ఇక్కడ రండి. ఇక్కడ మా ఆవిడ ఇక్కడ ఉంది. ఇక్కడ చాలా బాగుంది. ఇది చంద్రగిరి మినీ టిబెట్ అంటారు. మినీ టిబెట్ చాలా బాగుంది. ఈరోజు వెంకట సాయిరామ్ గారితో మేము ఈ భూటాన్ కల్చర్, మినీ టిబెట్, భూటాన్ కల్చర్డ్ ఏరియా అన్నమాట ఇది. దిస్ ఈజ్ ఫార్ అబౌట్ 130 km ఫ్రమ్ పర్లాకిమిడి. బ్యూటిఫుల్ ఏరియా టు సీ. బాగుంది, చక్కగా ఉంది, సూపర్గా ఉంది. ఇంకా మేము ఇలా దిగి ఇప్పుడే జస్ట్ అలా రిఫ్రెష్ కోసం కాఫీ టీలు తాగడానికి వచ్చి ఇలా రిఫ్రెష్ అయ్యాము. మనం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంప్లీట్ దిస్ ఏరియా టు కవర్ ఇన్ 1 day, బట్ చాలా బ్యూటిఫుల్ ఏరియా. ఫస్ట్ టైం కదా, దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం. సో మేము కొన్ని విషయాలు వెంకట సాయిరామ్ గారి ద్వారా మీకు షేర్ చేసుకోవడం ఉంది. యాక్చువల్గా ఈ టూర్కి కూడా కారణం తన ప్రపోజల్ అనమాట. తన ప్రపోజల్తో మేము ఇక్కడికి బయలుదేరాం. ఎనీహో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అంటే మనం చూడదగ్గ ప్రదేశాల్లో ఇది కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు చూడడానికి బయలుదేరుతాం. అసలు తొరాయి అన్నావు. చెప్పు. మినీ టిబెట్ వచ్చాము. మా పాలకొండ నుంచి 140 కిలోమీటర్లు. ఇంక ఇప్పుడే ఎంటర్ అయ్యాము. తెల్లవారి 6:30 బయలుదేరితే 11 గంటలకు వచ్చాం. 11 గంటలకు టీ తాగాము. ఇప్పుడే లోనికి వెళ్తాము. హాయ్ చెప్పు. ఇదంతా చాలా బాగుందండి. మినీ టిబెట్ పర్లాకిమిడి నుంచి 90 కిలోమీటర్ల దూరం. ప్రార్థన సమయం అయిపోయింది. బౌద్ధులందరూ బయటకు వచ్చేస్తున్నారు.
వాళ్ళ భాష వేరు, మన భాష వేరు. చూడండి బౌద్ధులందరూ పిల్లలు మాతో ఫోటో దిగుతారా? పిల్లలు మన భాష అర్థం అవుతుంది. శ్రీకాకుళం అంటే సరిపోతుంది కదా. పలాస పలాస పాలకొండ అన్ని శ్రీకాకుళం. మన్యం జిల్లా మంది ఇప్పుడు. చాలాసార్లు వెళ్ళాం. మినీ డిబేట్ చూసి వెళ్తున్నాం ఇక మేమందరం. ఇదంతా చాలా బాగుంది. మాట్లాడు. అవన్నీ మరి బాగున్నాయి. పదండి పదండి పదండి. ఈ దగ్గరలో 4 కిలోమీటర్లు వాటర్ ఫాల్స్ ఉందట, చూసొద్దు. ఇదే మరి చూపించాలి అందరికి. వెంకటలక్ష్మి గారు వచ్చారు, టీచర్ గారు. బాగుంది లేదు చెప్పండి. ఎవరది బౌద్ధ పిల్లలకి బోధించడానికి, బౌద్ధ సన్యాసి పిల్లలు తయారు చేశారు. బోధించడానికి వచ్చాం. వాళ్ళు చూస్తూ తరిస్తున్నా కలిపి ఒకటి చెయ్యి. మినీ డిబేట్. రండి రండి రండి, పదండి పదండి. విజయ టాటా చెప్పండి. ఏంటి అలా మోగల్ అందరికి టాటా చెప్పండి. ఎవరు చెప్పారు టాటా? ఓకే పదండి పదండి. టాటా చెప్పండి. మొగాలు లేదు ఓకే రండి. చక్కనైన చెరువు తవ్వించారండి ఇక్కడ డిబేట్లో, మినీ డిబేట్లో. చూడండి ఎంత బాగుందో. చెరువు మధ్యలో బుద్ధుడి విగ్రహం పెట్టారు. బోటింగ్ సౌకర్యం కూడా ఉంది, కానీ మేము వెళ్ళడానికి మాకు అవకాశం లేదు. ఎండ ఎక్కువ అయిపోయింది, ఆకలి వేస్తుంది. మెయిన్ ఆకలి కదా. ఆత్మరాముడు బాగుంటేనే మిగతా చూడచ్చు. బుద్ధుడినా? బుద్ధుడిని తీసానండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇది మ్యూజియం, ఇది కూడా చక్కగా ఉంది. రండి రండి, టైం అవుతుంది. రండి డాక్టర్ గారు. పదరు పదరుద్రా. ఫోటో అవుతుంది. పదండి పదండి, చుట్టూ తిరగండి పదండి. ఇదేనా? మనకు తెలిసింది. చక్రాలు ఇవన్నీ బౌద్ధ ఆలయాల్లో, బౌద్ధ సాంప్రదాయంలో ప్రతి ఆలయంలో కూడా ఈ చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలు ఎందుకంటే ఉంటాయి, దీంట్లో మంత్రాలు రాసి పెడతారు. ఈ చక్రం తిప్పినట్టు అయితే మనం ఆ మంత్రాలన్నీ చదివిన ఫలితం వస్తుంది అన్నమాట. అందుకనే ప్రతి చక్రాన్ని ఇలా మనం తిప్పుకుంటూ వెళ్తే మన మంత్రం చదవకపోయినప్పటికి కూడా ఆ మంత్ర ఫలితం అనేది మనకు ప్రాప్తిస్తుంది అన్నమాట. ఈ సంగతి చాలామందికి తెలియదు. అందుకనే ఇది తెలుసుకొని నలుగురికి చెప్పి ఇక్కడ సందర్శకులందరూ కూడా ఈ చక్రాలు తిప్పి ఆ మంత్ర ఉపాసన ద్వారా వచ్చే దైవానుగ్రహాన్ని మనం అందరం పొందుదాం. చూడండి చుట్టూ కూడా చక్రాలు ఉంటాయి. ఈ చక్రాల్లో మంత్రాలు ఉంటాయి. అది చెప్పడం వల్ల ఆ మంత్ర ఫలితం అనేది మనకి ప్రాప్తిస్తుంది అన్నమాట. అంటే సులువైన మార్గం, ఆధ్యాత్మికత పొందడం అనేది సులువైనది, దైవ అనుగ్రహం పొందడం అనేది చాలా సులువైంది. అయినా మనం కూడా మనుషులు అది పొందలేకపోతున్నాం. అది పొందాలనేదే మరి బుద్ధుని తాలూకా ముఖ్య ఉద్దేశం. చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత బాగున్నాయి చుట్టూ. చాలా చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి.
తిప్పు తిప్పుతే ఒకటి తీసుకో అది వీడియో లాగే అది తిప్పడం వల్ల దాని తాలూకు అంతరార్థం తెలుసు కదా. అది చెప్పండి. నేను చెప్తానేనండి. మన బౌద్ధాలయాల్లో అటువంటి చక్రాలు ఉంటాయి. ఎందుకంటే మనం మంత్రాలు చదువుతాం కదా, అలా కాకుండా మంత్రాలు రాని వాళ్ళు ఎలా చదువుతారు? అవును, అది తిప్పితే దాంట్లో మంత్రాలు ఉంటాయి మాట. ఒకసారి తిప్పితే ఒక మంత్రం చదివిన ఫలితం వస్తుంది. అలాగే అన్ని చక్రాలు తిప్పుకొని వెళ్తే అన్ని మంత్రాలు కూడా చదివినంత ఫలితం వస్తుంది. తద్వారా దైవానుగ్రహం మనం ప్రాప్తిస్తుంది. మన పెద్దలందరూ కూడా మన ముక్తిని పొందడానికి సులువైన మార్గాలు పెట్టారు, కానీ మనం అది చేయడం లేదు. తెలుసుకోవాలి అది మాట. ఓకేనా? ఓకే, చెప్పండి. ఇప్పుడు అందరూ తిప్పండి. అందరూ మంత్రాలు చదివినంత ఫలితం వస్తుంది. ఆ మంత్రం స్పీడ్ స్లోగా చెప్తే మంత్రం స్లోగా చదివినట్టు మాట. ఓకే, మీ అందరికి కూడా దైవానుగ్రహం ఉంటుంది. ఆ బుద్ధుడి యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఉంటాయి. శుభం. అందరూ కూడా శాంతిగా ఉండాలి. బుద్ధుడి తాలూకు ఉద్దేశం ఏంటంటే శాంతిగా ఉన్నాం. మీ అందరికి కోపం వస్తుంది. అదండి. అయినా విద్యాలయాల్లో ఇటువంటి చక్రాలు ఉంటాయి. ఇవి ఎందుకు తిప్పుతారో చాలా మంది తెలియదు. దీంట్లో మంత్రాన్ని రాసి పెడతారు. ఇది తిప్పడం వల్ల ఆ మంత్ర ఫలితం తిప్పిన వాళ్ళకి వస్తుంది. ఆ మీద గంట కూడా పెట్టారు చూడండి. గంట దేని పెట్టారు చెప్పమ్మా. గుళ్ళ గంట దేని పెడతారు? గుళ్ళ గంట దేని పెడతారు? రికార్డింగ్ అవుతుంది. గుళ్ళో గంట దేనికి పెడతారు? దేనికి పెడతారు? అవునండి. ఎవరో ఒకరు చెప్పండి. ఇంకా మీకమ్మా చెప్పడానికి చెప్పండి మేస్టర్. దేవుడు ఏం పడుకుంటే లోకమంతా చీకటి అయిపోద్ది. సాయిరాం గుడిలో గంట ఎందుకు కొడతారో మనకు తెలియదు. ఇక్కడ బౌద్ధాలయాల్లో గంట ఎందుకు కొడతారో తెలియదు. అలా కాదమ్మా, నేను చెప్తానేనండమ్మా. తెలుసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. గుడికి వెళ్ళగానే ముందు దేవుడికి మొక్క ముందు గంట కొడతాం. ఎందుకంటే మొదట ఈ భూమి ఆకాశం పుట్టక ముందు ప్రణవనాదం పుట్టింది. ఏ నాదం అది? ప్రణవనాదం అంటే ఓంకారనాదం. అది ఇప్పుడు ఉన్నదన్నమాట. అది నిశ్శబ్దంలోనే ఓంకార శబ్దం వినిపిస్తుంది. రెండు చెవులు గట్టి మూసుకొని ఒక సెకండ్ పార్ట్ ఉంటే మనకు ఆ ఓంకారనాదం వినిపిస్తుంది. అంటే ఓంకారనాదం అంటే అది దైవ స్వరూపం మాట. అది అంతటా ఉంటుంది. అయితే ఈ ఓంకారనాదం అది దేవుడికి పిలుపు కూడా. హలో అంటాం కదా ఫోన్లో. హలో అంటే ఈ గంట కొడితే దేవుడు పలుకుతాడు మాట. అమ్మ నా భక్తుడు వచ్చాడని. అందుకని గుడిలోకి వెళ్ళగానే మన గంట కొట్టినప్పుడు అదే శబ్దం వస్తుంది. ఓంకారం. అకార ఉకార మకార కలయికతో ఓంకారం అని వినిపిస్తుంది. వెంటనే డాక్టర్ గారు వచ్చారని దేవుడు వచ్చి వస్తాడు అన్నమాట. అందుకనే ఈ గంట అనేది కొడతారన్నమాట. ఓకేనా? ఈ బౌద్ధాలయాల్లో కూడా ఇక్కడ కూడా గంట పెట్టారు. తెలియని వారికి మా వెంకట సాయిరామ్ గారు చాలా చక్కగా విశదీకరించారు. విపులంగా చెప్పారు. మీకు మా ధన్యవాదాలు. ఓకే, కృతజ్ఞతలు. వెంకట సాయిరామ్ గారికి చాలా ఇటువంటి పరిజ్ఞానం అంటే ఐ మీన్ థియోసాఫికల్ నాలెడ్జ్ ఎక్కువ. థియోసాఫికల్ నాలెడ్జ్ వలన చాలా ఇప్పుడు అంటే మనం ఏదో కొట్టేస్తాం, గంట వెళ్తాం కొట్టేస్తాం ఏదో అనుకుంటాం. దాని వెనక ఓంకార ధ్వని వలన మనం భగవంతుడిని స్వయంగా పీల్చిన అనుభూతి కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు మేము జిరంగా వచ్చాము. ఆ జిరంగాలో ఈ గంట తాలూకా గొప్పతనాన్ని చెప్పారు మాకు. తెలుసుకున్నాం. రికార్డ్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఉండండి అలా పైకి కిందకి చేస్తాను. ఓకే. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫుల్ అడ్జస్ట్మెంట్ చేస్తాను సాయిరామ్. మన ఇవి ఉంటాయి కదా చిన్న బౌల్స్ ప్లాస్టిక్.
డిస్పోజల్ బౌల్స్ ఉంటాయి కదా, చాలా బాగుంది. చాలా బాగుంది. ఆ బౌల్స్లో ఈ మాదిరిగా డెకరేట్ చేసి పెట్టవచ్చు. చాలా క్లాస్గా ఉంటుంది కదా, బ్యూటిఫుల్. అదే క్రియేటివిటీ అంటారు. అంత బాగా చేశారు చూసారా. ఒక ప్లాస్టిక్ గిన్నెలో నీరు, బంతి పువ్వు, గులాబీ పువ్వు ఎన్ని పెట్టారో చూడండి. ఈ బౌద్ధ స్తూపం చుట్టూ ఎంతో బాగుంది. చాలా బాగుంది. ఎంతో బాగుంది ఇది. ఇక్కడ చెయ్యి, మన మందిరంలో చెయ్యండి అలంకరణ. బాగుంది. ఇవి డిస్పోజబుల్, ఇవి తీసుకున్నామంటే అది చాలా తక్కువే పడుతుంది. పువ్వులేమో ఇలా పెట్టేసుకుంటున్నా, దండలు ఫోటో తీరా అలాగే అక్కడ బాగా అందమైన స్తూపాలు. మళ్ళీ ఇక్కడ కూడా చక్రాలు ఉన్నాయి. ఈ చక్రాలు తిప్పడం వల్ల దీంట్లో మంత్రాలు రాసి పెడతారు. ఆ మంత్రాలు చదివిన ఫలితం మనకు వస్తుంది. తిప్పు. బాగా తిప్పు. బాగుంది. ఓకే ఓకే, అలాగే. హోటల్కి వచ్చాం, మరి డిబేట్ చూసుకొని 1:30 అయింది. ఇప్పుడు దారిలో హోటల్కి వచ్చాము. 130 రూపాయలు అటు భోజనం. 6 రకాల కూరలు ఉన్నాయి. బుక్ చేసి ఇవ్వండి. హోటల్ చాలా బాగుంది. ఇదంతా మినీ టిబెట్లో ఇదొక భాగం. ఇవి ఓం అనే మంత్రాలు, శక్తివంతమైన మంత్రాలు. ఇవి తిప్పితే మంత్రం విశ్వంలోకి వెళ్ళి విశ్వశాంతి కలుగుతుందని బౌద్ధుల తాలూకు ఉద్దేశం. మహేంద్రగిరి ఎక్కడ ఉంది? వచ్చిన దారిలోనే కురువైపు దారి ఉంది. మహేంద్రగిరి అదే. మహేంద్రగిరి ఇప్పుడు వెళ్ళడం అదే అవుతుందటండి 30 కిలోమీటర్లు. అవును, అక్కడ నుండి 50 కిలోమీటర్లే. అది లోనకు నడాలి, చాలా కష్టం. యాత్ర సమయం ఇప్పుడు అడుగుతాంలే కానీ అడుగుతాం. అలాగే అది